ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం కనీసము సిడిపి ఫండ్ కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చే 5 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి ఇవ్వలే. ఇంకో దాదాపు 18-19 నెలలు అయితేనే మేము ఎమ్మెల్యే గెలిచి మాకు ₹1 బిల్లు ఇవ్వలే. మా హుజురాబాద్ నియోజకవర్గానికి మా ఎమ్మెల్యేలకు ₹1 ఇవ్వలే మీరు పెట్టమని. ఉల్టా కేసీఆర్ గారు పెట్టిన ఎస్డిఎఫ్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసిర్రు. మా కుల సంఘాల భవనాలను ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు? మా మునూర్ కాపు సంఘం భవన్ ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు? మా అన్ని కుల సంఘాల భవనాలు యాదవ కావచ్చు, ముదిరాజ్ బిడ్డలు కావచ్చు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు, అన్నీ కూడా మీరు ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? మా గౌడ సంఘం కావచ్చు, యాదవ సంఘం కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఎందుకు క్యాన్సిల్ చేసిరని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే ఈ భవనాలు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మీరు క్యాన్సిల్ చేసిర్రో ఇవ్వకపోతే మాత్రం నేను ఊకోను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కష్టపడి కేసీఆర్ గారు ఈడ ఎస్డిఎఫ్ పెట్టి హుజురాబాద్ నియోజకవర్గం అద్భుతంగా ఉండాలి అని, ఇంకా అభివృద్ధి పెరగాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఇస్తే ఆ ఎస్డిఎఫ్ ఫండ్లన్నీ కూడా క్యాన్సిల్ చేసిర్రు. ఎట్లా క్యాన్సిల్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. రేపు స్థానికంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఓట్లు అడగాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా హుజురాబాద్ నియోజకవర్గంని ఖచ్చితంగా నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి తప్పితే, మా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే మా కేసీఆర్ గారి మీద తీర్చుకోండి, కేటీఆర్ గారిని హరీష్ రావు గారి మీద నా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, కానీ మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీద కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్న మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో డ్రామా నడుస్తుందో. బీజేపీ వాళ్ళు కొట్టుకుంటారు, మాకు సంబంధం లేదు. బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, మీ ఇంటర్నల్ పార్టీ విషయం మాకు అవసరం లేదు, మీరు ఓరి మీ గంగల వడూరి మాకు సంబంధం లేదు. కానీ ఈటల రాజేందర్ గారు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. మీరు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీ స్థాయి కాదు. మీ స్థాయి ఏందో మొన్న 2023 ఎలక్షన్లలో హుజురాబాద్ ప్రజలు నీకు చూపించిర్రు. నీ స్థాయి ఏందో, నువ్వు ఏంటిదో అపర మేధావని నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నీకంత సినిమా లేదు, నీకంత సినిమా లేదని చెప్తా ఉన్నాను. ఏం మాట్లాడుతావు? నేను ఈ కరీంనగర్ జిల్లాకి 2 సార్లు అధ్యక్షునైనా, 2 సార్లు మంత్రినైనా. ఎస్, నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నిన్ను 2 సార్లు అధ్యక్షుడు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? నిన్ను 2 సార్లు మంత్రి చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కాలు పెట్టినానో మరి ఆ కాలు పెట్టి అడుగు పెట్టే అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? అట్లాంటి దేవుని లాంటి కేసీఆర్ని నువ్వు ఎట్లా మోసం చేస్తావు? నువ్వు దేవుని లాంటి కేసీఆర్ని ఎట్లా విమర్శిస్తావు? ఎట్లా విమర్శించబుద్ధి అవుతుందయా? అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడుతున్న చరిత్ర నీది. ఇలా కేసీఆర్ గారిని నువ్వు విమర్శించే స్థాయి నీది కాదు. నీది నా స్థాయి కూడా నీది కాదు. చిత్తు కొడగొట్టడం మొన్న నిన్నే. ఇంకేం కావాలి నీకు? నువ్వు ఒక పెద్ద మోసగానివి అని చెప్పక తప్పదు. నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు. నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని కేసీఆర్ గారు గుర్తించి పేద దళితుల భూములని నువ్వు గుంజుకుంటే అవన్నీ గుర్తించి ఇలా నేను తన్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టి నువ్వు దానికి ఏం చెప్తున్నావు? నువ్వు చేసిన అవినీతికి నువ్వు ఒక అవినీతి పరునివి, నువ్వు ఒక చీటర్వి, మోసగానివి అని ఉద్దేశంతో నేను పార్టీ నుంచి బయటికి పంపిండు కేసీఆర్ గారు. కానీ నువ్వేం చెప్తున్నావు? బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ నాతో బాగుండే కాబట్టి కేసీఆర్ నిన్ను బయటకు పంపించింది. నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం చేద్దామనుకున్నావు, కుట్ర చేద్దామనుకున్నావు. ఎవరు కూడా సహించలే నిన్ను ఎమ్మెల్యేలు. నువ్వు ఎమ్మెల్యేలను పిలిచి
నేను పైసలు ఇస్తా, నేను ముఖ్యమంత్రి అయితా, కేసీఆర్ గారిని దించుదామంటే మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఒప్పుకోలే, నీతో ఎవరు కూడా రాలే అన్నారు. నువ్వు చేసిన కుట్ర ఆ రోజు. కేసీఆర్ గారు నీకు అన్నం పెట్టిన పాపానికి కేసీఆర్ గారికి నువ్వు సున్నం పెడదాం అనుకున్న దుర్మార్గమైన ఆలోచన నీకు వచ్చింది ఆ రోజు. ఎస్, ముమ్మాటికి చెప్తున్నా, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. ఈ తెలంగాణ జెండాని ఇలా కేసీఆర్ పట్టుకోకపోతే ఎవరు పట్టుకుర్రా? తెలంగాణ అనేది స్టార్ట్ చేసింది కేసీఆర్ కాకపోతే ఎవరే? తెలంగాణ ఎక్కడిది? ఇంత అభివృద్ధి ఎక్కడిది? కేసీఆర్ గారు చేసి చూపించింది ఎక్కడిది? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇలా మాట్లాడుతూ అంటాడు మొత్తం స్థానిక ఎలక్షన్లు అన్నీ నేనే నువ్వు గెలవలే బాబు, నువ్వు ఏడ కూడా గెలవలేదు. కేసీఆర్ బొమ్మ గెలిచింది, కేసీఆర్ పార్టీ గెలిచింది తప్పితే నువ్వు గెలవలేదు ఏనాడు. నువ్వు పార్టీలకి రాకంటే ముందే